సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సొంత గూటికి తిరిగొచ్చారు. ఇవాళ ఆయన సీఎం జగన్ ని కలిశారు. మంగళగిరిలో వైసీపీ విజయానికి కృషి చేస్తానన్నారు. అక్కడ టీడీపీ మరోసారి ఓడిపోతుందన్నారు. మరో 20-30 ఏళ్లు జగన్ సీఎంగా ఉండాలన్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ టూర్ కొనసాగుతుంది. ఇవాళ ఆయన కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ అయ్యారు. సీఎంతో పాటు భట్టి, కోమటిరెడ్డి కూడా కలిశారు. తెలంగాణలో జాతీయ రహదారులు, ఫ్లైఓవర్లపై చర్చించారు. రీజనల్ రింగ్ రోడ్ సహా పలు అంశాలపై దృష్టి పెట్టారు. రాజమండ్రి రూరల్ సీటుపై రచ్చ నడుస్తోంది. అక్కడి నుంచే పోటీ చేస్తానన్నారు జనసేన నేత దుర్గేష్. ఆ మేరకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారంటున్నారు. జనసేనకి వేరే సీటు ఇస్తామంటున్నారు టీడీపీ నేత బుచ్చయ్య. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేనని, సీనియర్ నేతనని కూడా చెప్తున్నారు. బీజేపీ విజయ సంకల్ప యాత్ర మొదలైంది. మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యమన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ తో పొత్తు అంటే చెప్పుతో కొట్టాలన్నారు బండి సంజయ్. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు లక్ష్మణ్. బీఆర్ఎస్ కాళ్ల బేరానికి వచ్చినా పొత్తు అసాధ్యమన్నారు. ప్రభుత్వంతో చర్చలు విఫలమయ్యాయన్నారు రైతులు. రేపటి నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. రేపు ఢిల్లీని ముట్టడిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. భారీ యంత్రాలు, మిషనరీతో ఢిల్లీ వైపు బయలుదేరారు. రైతుల ఆందోళనలతో ఢిల్లీ శివార్లలో మళ్లీ టెన్షన్ వాతావరణం మొదలైంది. చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. బీజేపీ అభ్యర్థి ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ ని మేయర్ గా ప్రకటించింది. రిటర్నింగ్ అధికారిపై సీజేఐ చంద్రచూడ్ ఆగ్రహించారు. సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యాన్ని కాపాడిందన్నారు కేజ్రీవాల్. జమ్మూలో 4 ఏళ్ల తర్వాత మోదీ పర్యటించారు. 32,000 కోట్ల అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి అడ్డంకిగా మారిందన్నారు. అందుకే ఆర్టికల్ 370ని రద్దు చేసినట్టు చెప్పారు. రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి స్పీడ్ అందుకుందన్నారు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.